లెసన్ విన్నాం కదా, దానికి సంబంధించిన క్వశ్చన్స్ నేను అడుగుతాను, మీరు ఆన్సర్స్ చెప్పాలి. 1 by 1 చెప్పాలి, అందరూ గ్రూప్ ఆన్సర్స్ ఇవ్వద్దు. రవి దినచర్య ఎలా మొదలవుతుంది? ధనుష్. రవి నిద్ర లేవగానే కిటికీ దగ్గరకు వచ్చి నిలబడతాడు. అక్కడ ఉన్న పక్షులను చూసి కిచకిచమంటున్న ఆ పక్షులను చూసి తన దినచర్యను మొదలు పెడతాడు. వెరీ గుడ్. నెక్స్ట్. రవి ఒక రోజు ఏం చూశాడు? గౌతమ్. పక్షుల గుంపు. ఒకరోజు పక్షి తీగలో ఇరుక్కుపోవడం, ఇతర పక్షులు వచ్చి వాటిని పక్షి నోట్లో ఆహారం వేస్తున్న దృశ్యం చూశాడు. వెరీ గుడ్. నెక్స్ట్. రవి మనుషుల గురించి ఏమనుకున్నాడు? ఆద్య. రవి ఏమనుకున్నాడంటే ఈ మనుషులు చూసి కూడా చూడనట్లు ఉంటారు అని అనుకున్నాడు. ఏ విషయంలో చూసినట్టు కూడా చూడకుండా ఉంటారు? సహాయం చేయడంలో. వెరీ గుడ్. నెక్స్ట్. కుసుమ. రవి వాళ్ళ నాన్నతో ఏమన్నాడు? ఆ పిచ్చుకని ఎలాగైనా కాపాడాలి, సహాయం చేయాలి అని చెప్పి అన్నాడు. వెరీ గుడ్. నెక్స్ట్. ధనుష్. రవి వాళ్ళ నాన్న పిచ్చుకను ఎలా కాపాడగలడం అని చెప్పాడు? విద్యుత్ ఆఫీసుకి వెళ్ళి ఎవరైనా వెళ్తే ఆ విద్యుత్ ఆఫీసులో ఉన్న వాళ్ళు కరెంట్ తీస్తారు అని చెప్పాడు. రవి విద్యుత్ ఆఫీస్కి ఎందుకు వెళ్ళాడు? పక్షిని కాపాడడం, పిచ్చుకను కాపాడడం కోసం. చివరికి పిచ్చుక ఏమైంది? కిచకిచమంటూ ఎగిరిపోయింది. వెరీ గుడ్. థ్యాంక్ యూ.